మళ్ళీ రావా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మనం ఉన్నాం. స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై సరికొత్త ప్రొడ్యూసర్, సరికొత్త దర్శకుడు, మన ఈ నవ యువకుడిలాగా కనిపిస్తున్న, పొరపాటున హీరోనేమో అనుకుంటారు మా ప్రొడ్యూసర్ రాహుల్ నక్కని చూస్తే, బట్ మా డైరెక్టర్ని చూసినా కూడా అలాంటి అనుమానమే కలుగుతుంది. ఇప్పుడు ఒక కొత్త ఒరవడి ఉంది తెలుగు సినిమా ఇండస్ట్రీలో. అదేంటంటే సరికొత్త కథల్ని సరికొత్తగా సరికొత్త తరానికి కావాల్సినట్టు చెప్పేటువంటి ఒక కొత్త ఒరవడిని తీసుకొచ్చారు. మరి అలాంటి ఒరవడిలోనే ఒక ప్రేమ కథని, ఒకప్పటి ప్రేమ కథని, ఇప్పటి ప్రేమ కథని, నెక్స్ట్ జనరేషన్లో ప్రేమ కథని, అంటే 3 తరాలు కాదు, ఒక వ్యక్తి జీవితంలో జరిగేటువంటి 3 సందర్భాల్లో జరిగే కథని చెప్పే ప్రయత్నం చేస్తూ ఒక కొత్తదనాన్ని ఈ స్క్రీన్ ప్లే ద్వారా చూపించే ప్రయత్నం చేస్తున్నారు డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి. సో వీఆర్ వెయిటింగ్ ఫార్వర్డ్. ఎలా ఉంటుందో వీ వెయిటింగ్ టు సీ దిస్ వండర్ఫుల్ ఫిల్మ్. మరి సుమంత్ గారి గురించి ఒక మాట చెప్పాలి. ఐ థింక్ యూ ఆర్ వన్ పర్సన్ హూ ఈజ్ ఆల్వేస్ ట్రయింగ్ టు ఎక్స్పెరిమెంట్. ఇంట్రెస్టింగ్ స్టోరీ దొరికితే యూ ఆర్ నెవర్ అఫ్రేడ్ ఆఫ్ టేకింగ్ ఇట్ అప్. ఐ థింక్ దిస్ ఈజ్ ఆల్సో వన్ గుడ్ పాజిటివ్ ఫిల్మ్. ఇందులో ఒక ప్రేమ కథని మీరు డిఫరెంట్గా మొదలుపెట్టి చూపించబోతున్నారు. వీఆర్ వెయిటింగ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఫిల్మ్ యాజ్ వెల్. మరి కొత్త సినిమా గురించి ఇప్పటివరకు మాట్లాడుతున్నాం, చిన్న సినిమా గురించి మాట్లాడుతున్నాం. మీ పక్కనే ఉన్నటువంటి మా ప్రొడ్యూసర్ రాజ్ కందుకూరి గారు చిన్న సినిమాకి కొత్త తరహాలో చెప్తే ఎంత పెద్ద సినిమా చేయొచ్చో చూపించినటువంటి ప్రొడ్యూసర్. ఒక్క సినిమా మొదలు పెట్టారు, జాతీయ స్థాయిలో దానికి తెచ్చుకున్నటువంటి పేరు, ఆ తర్వాత మెంటల్ మదిలో అంటూ ఇప్పుడు మోగిస్తున్నటువంటి భేరీ, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. శ్రీ రాజ్ కందుకూరి గారిని శుభప్రదంగా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. లెట్ మీ వెల్కమ్ ప్రొడ్యూసర్ శ్రీ రాహుల్ గారు. స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ రాహుల్ గారిని బొకే అందజేయాల్సిందిగా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. సో లెట్స్ వెల్కమ్ ది యంగ్ ప్రొడ్యూసర్ ఇన్ టు ది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. మళ్ళీ రావా టీజర్ లాంచ్, ఆల్ ది బెస్ట్. శ్రీ రాజ్ కందుకూరి గారు మొదటి హిట్ పెళ్లి చూపుల్లాగా మొదటి టీజరే చూపించారు. ఇప్పుడు మెంటల్ మదిలో హిట్ కొట్టినట్టు రెండో టీజర్ చూపిస్తారు. స్వధర్మ క్రియేషన్స్, పర్టికులర్లీ నాకు ఈ బ్యానర్ పేరు చాలా నచ్చింది, స్వధర్మ. దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ మీనింగ్ ఇన్ దట్. అండ్ ఇలాంటి యంగ్స్టర్ ప్రొడ్యూసర్స్ మరింతమంది రావాలి, ధైర్యంగా ముందుకు రావాలి. ఎప్పుడైతే కంటెంట్ బాగుందో దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ పొటెన్షియల్ హియర్. అండ్ డోంట్ వర్రీ, ఇప్పుడు ఏదైతే మీరు చూస్తున్న పెళ్లి చూపులు కావచ్చు, ఇప్పుడు మెంటల్ మదిలో కావచ్చు, ఇవన్నీ కంటెంట్ బేస్డ్ సినిమాలు. దే ఆర్ డూయింగ్ గుడ్. ది గుడ్ డేస్ హ్యావ్ కమ్ ఫర్ తెలుగు మూవీ. గౌతమ్, ద హోల్ ఇండస్ట్రీ ఈస్ వెయిటింగ్, లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యూ. యూ ఆర్ గోయింగ్ టు మేక్ ఎ మార్క్ హియర్. మార్క్ మై వర్డ్స్, యూ విల్ స్టే హియర్ లాంగ్. సో December 8th లాంచ్ అవ్వబోతోంది. మీరు సినిమా ముందే చూసేశారు. కొన్ని సర్టిఫికేట్స్ ఉంటాయండి, సర్టిఫైడ్ బై అని. సో సినిమా చూసిన మీరు ఒక సర్టిఫికేట్ ఇస్తే బాగుంటుంది December 8th రమ్మని. ఈ సినిమా నేను చూశాను. ఇది సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే, ఈ సినిమాని చూస్తే ఈ సినిమాని మీరు ఇంటికి గుండెల్లో పెట్టి తీసుకెళ్తారు. నాకు చాలా నచ్చిన సినిమాలకు అలా చెప్తూ ఉంటాను నేను. ఇది యూ విల్ క్యారీ ఇట్ హోమ్ అండ్ వెరీ హాంటింగ్ ఉంటుంది ఈ సినిమా. ఇది ఊరికే స్టేజ్ మీద ఉన్నాను కాబట్టి చెప్పట్లేదు, హోల్ హార్టెడ్గా నేను చాలా ఇష్టపడి లవ్ చేస్తూ ఇక్కడికి వచ్చాను ఈ ఈవెంట్కి నేను. గ్రేట్, థ్యాంక్ యూ సో మచ్. మరి టీజర్ 2 కూడా చెప్పి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను. మళ్ళీ రావా టీజర్ 2 లాంచ్. సినిమాల్లో మామూలుగా ప్రీ రిలీజ్ ఫంక్షన్కి వచ్చేసరికి చాలా మటుకు పాటలు బయటకు వచ్చేసి ఉంటున్నాయి, యూట్యూబ్లో చూసేస్తున్నారు. అండ్ రకరకాల మీడియంలో పాటల్ని ఎలా ఉన్నాయి అని చెప్పి బేరీజ్ వేస్తున్నారు. సో డెఫినెట్లీ మధుర హ్యాస్ గాట్ యెట్ అనదర్ హిట్ ఆల్బమ్ అని నేను అనుకుంటున్నాను. బట్ ఈ సక్సెస్కి కారణం మా మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఆల్సో ద ఫీల్ అండ్ కంటెంట్ ఆఫ్ ద ఫిల్మ్ అనుకుంటున్నా. చాలామంది గెస్ట్ వచ్చేసారు. బ్యూటిఫుల్ రకుల్ ప్రీత్ సింగ్ కూర్చున్నారు, అండ్ బోల్డ్ అండ్ డైనమిక్ లక్ష్మీ మంచు గారు కూర్చున్నారు, అండ్ అఖిల్ ఆల్రెడీ నిండు చందమామలో వచ్చి కూర్చున్నారు. మరి ఇప్పుడు నేను ఒక వ్యక్తిని స్టేజ్ పైకి ఆహ్వానించాలనుకుంటున్నాను. ఈ వ్యక్తి సినిమాకి తెరపై కనిపిస్తే సుమంత్ గారు ఎంత కష్టపడ్డారో తెర వెనక ఆయన అంత కష్టపడి ఉంటారు. మిమ్మల్ని అందంగా చూపించడానికి చాలా చాలా కష్టపడి పనిచేస్తున్నటువంటి మా డిఓపి, లెట్ మీ వెల్కమ్ సతీష్ ముత్యాల ఆన్ టు ది స్టేజ్. డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ, సినిమాటోగ్రాఫర్ సతీష్ ముత్యాల. ఇదంతా ఒక యంగ్ టీమ్. ఈ సినిమా ఎందుకు డిఫరెంట్? మళ్ళీ రావా అని ప్రేక్షకుల్ని మీరు ఎందుకు అడగాలనుకుంటున్నారు? ఆయన నాకు చెవిలో ఏం చెప్పారో నేను అదే చెప్పాలనుకుంటున్నాను. సతీష్ చెప్పేనా? మ్యాటర్ ఏంటంటే నాకేం మాట్లాడడం రాదు, కానీ ఆడియన్స్ మాత్రం మా సినిమా చూడడానికి రమ్మని అడగండి. ఇంతే కదండి. మళ్ళీ రావా ఫస్ట్ సాంగ్ లాంచ్. ఇప్పుడు మా ప్రొడ్యూసర్ స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ని స్థాపించిన నవయువకుడు, లెట్ మీ వెల్కమ్ రాహుల్ గారు వన్స్ అగైన్ ఆన్ టు ద స్టేజ్. రాహుల్ యాదవ్ నాక, లెట్ మీ వెల్కమ్ రాహుల్ ఆన్ టు ద స్టేజ్. రాహుల్, ఈసారి గెస్ట్లని కోసం కాదండి మీరు వచ్చింది, ఈ సినిమాని ఆడియన్స్ దగ్గరికి మీరు తీసుకురావడానికి పడ్డ కష్టం గురించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మళ్ళీ రావా
When I first heard the story, I got reminded of a quote which I wrote for myself very long ago. It says, chances are probable, but choices are possible. So from there, it kindles the interest of Malli Rava, and the way Gautam wrote the script, it was really amazing. In the first read itself, I liked it so much. And అది నేను ఎంత చెప్పినా ఇప్పుడు గౌతమ్ గురించి అది అతిశయోక్తి అయితే కాదు, ఎక్కువ చెప్పను. మీరే డిసెంబర్ 8 చూసి మీకే తెలుస్తుంది. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాహుల్ గారు అండ్ వెల్కమ్ వన్స్ అగైన్. మళ్ళీ రావా అని ప్రేక్షకులందరూ కూడా ఈ సినిమాని ఆదరించాలని కోరుకుంటూ, ఎన్నడు అనే పాట వన్ ఆఫ్ ద మోస్ట్ మెలోడియస్ సాంగ్. వాట్ యూ థింక్ అబౌట్ ద సాంగ్? దిస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ అండి. ఐ లాంచ్ ఎన్నడు సాంగ్. ఇంకొక పాట విందాం. ఈ ఒక్క పాటలో చినుకుల రాలేటువంటి కొన్ని మంచి ముత్యాల మాటల్ని కూడా మనం దొర్లించుకునే అవకాశం మా కృష్ణకాంత్ గారు ఇస్తారు మాకు. లెట్ మీ వెల్కమ్ ఆ లిరిసిస్ట్ కేకే గారు. ఈ సినిమాలోని పాటలన్నీ కూడా కేకే గారు రాయడం జరిగింది. సంగీతం సాహిత్యం రెండు బెస్ట్ ఫ్రెండ్స్ అండి, చేతులు పట్టుకునే వెళ్తాయి. మరి ఇంత అందమైన సంగీతం ఉన్నప్పుడు సాహిత్యం కూడా అంతే మధురంగా ఉండాలి, అంతే రొమాంటిక్గా ఉండాలి. ఐ థింక్ యూ హెవ్ డన్ అ గ్రేట్ జాబ్ అండి కేకే గారు. వెల్కమ్ బ్యాక్ వన్స్ అగైన్. ముందు పాట వినిపించేయండి, చినుకు గురించి చెప్పేయండి, ఆ తర్వాత మీరు మాట్లాడండి. నేను చాలా సినిమాలకు పాటలు రాశానండి, బట్ కొన్నే మనకి హార్ట్కి దగ్గరగా అనిపిస్తుంటాయి. గౌతమ్ ముందు కథ చెప్పినప్పుడు ప్రతి సిచ్యువేషన్ చాలా కొత్తగా అనిపించింది. ఈ స్క్రీన్ ప్లే కొత్తగా ఉంది. ఎవ్రీ సిచ్యువేషన్లో పదాలు అంటే కరెక్ట్గా పడితే మంచి పాటలు అవుతాయి అనిపించింది. నాకు శ్రవణ్ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వకముందు నుంచి 10 ఏళ్ళ నుంచి తెలుసు. ద బెస్ట్ టిల్ డేట్ అని చెప్పొచ్చు. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు శ్రవణ్. ప్రతి పాట అంటే ఇలాంటి చిన్న చిన్న సినిమాల్ని సుమంత్ గారు ముందు సినిమాలు తీసుకుంటే ఆయన కథ నచ్చితే తప్ప చేయరు. లేదంటే ఆయనకున్న పొటెన్షియల్కి స్ట్రెంత్కి ఇప్పటికీ ఒక 50-60 సినిమాలు చేయాలి. బట్ ఆయన గోదావరి, ప్రేమ కథ, గోల్కొండ హై స్కూల్ ఇలాంటి చూసి స్టోరీ నచ్చితే తప్ప చేయరు ఆయన. ఇలాంటి ఒక చిన్న కథ చిన్న ప్రొడ్యూసర్కి ఆయన ఓకే చెప్పి చేశారంటేనే కథ ఎంత బాగుందో అర్థం చేసుకోవచ్చు. డెఫినెట్గా యూ లవ్ దిస్ మూవీ. నేను సినిమా చూశానండి, చాలా మంచి ప్రయత్నం, చాలా చక్కటి కథ. ఇలాంటి సినిమాని ఆదరిస్తే ఇంకొన్ని సినిమాలు వస్తాయి ఇలాంటివి. థ్యాంక్ యూ అండి. సో గో అండ్ వాచ్ ఇన్ థియేటర్స్, కిల్ పైరసీ. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ కేకే గారు. అందమైన పాటలు ఇచ్చిన మీకు, అందమైన సంగీతం ఇచ్చిన శ్రవణ్ భరద్వాజ్ గారికి మేము పాటల్లో చెప్పలేం కాబట్టి మాటల్లో చెప్తాం. ఇద్దరికి కలిపి సంగీతము సాహిత్యము కలగలిసి నడవాలి కాబట్టి మధురమైనటువంటి ఈ పాటలకి అందించిన ఈ ఇద్దరి కోసం ఒక ఏవీ రెడీగా ఉంది. హీ ఈజ్ అన్ ఏవీ ఆన్ అవర్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రవణ్ భరద్వాజ్ గారు అండ్ అ లిరిసిస్ట్ కేకే. మళ్ళీ రావా చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ శ్రవణ్ భరద్వాజ్ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మళ్ళీ రావా అనే ఈ ఆల్బమ్ మాత్రం డెఫినెట్లీ మళ్ళీ ఆడియన్స్ వినేటువంటి ఆల్బమ్ అవ్వాలి. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి శ్రవణ్ గారు. వెల్కమ్. ది నెక్స్ట్ సాంగ్ ముందు మాకు చూపించేసేయండి, చూపించేసిన తర్వాత మీరు మాట్లాడుతురు కానీ. అడుగసలే సాంగ్ లాంచ్. దిస్ ఈస్ అ వెరీ హార్డ్ సాంగ్ టు సింగ్. కాలభైరవ కిరవాణి గారి అబ్బాయి చాలా సునాయాసంగా పాడాడు. యాక్చువల్లీ నేను పాడలేరేమో అనుకున్నాను కానీ బట్ హీ డిడ్ అన్ ఎక్సలెంట్ జాబ్ సింగింగ్ దిస్ సాంగ్. పాటలు అందరూ మెచ్చుకుంటున్నారు, అంతా బాగానే ఉంది కానీ ఐ ఫీల్ పాటలు రావడానికి కారణం ఫస్ట్ గౌతమ్. హీ హ్యాస్ ఇన్స్పైర్డ్ మీ విత్ అ గ్రేట్ స్క్రిప్ట్. అండ్ ఆఫ్టర్ దట్ నేను రఫ్ ట్యూన్స్ చేసినప్పుడు కృష్ణకాంత్ గారికి ఇచ్చినప్పుడు ఐ రియలీ ఫీల్ ద సోల్ ఆఫ్ ద సాంగ్స్ ఇస్ ద లిరిక్స్. ఎందుకంటే కృష్ణకాంత్ గారు నాకు ఎప్పుడో సినిమా ఇండస్ట్రీకి రాకముందు నుంచి తెలుసు ఆయన. హీస్ లైక్ ఎ మెంటార్ టు మీ. అంటే తెలుగు నేర్పించారు లిటరలీ నాకు. అంటే తెలుగు ఎలా పాడాలి, దాని డిక్షన్ అంతా నాకు పెద్దగా వచ్చేది కాదు. హీ హాస్ లిటరలీ మెంటార్డ్ మీ ఇన్ దిస్ ఆస్పెక్ట్. సో మేము మళ్ళీ రావా అని ఫస్ట్ అంటే సినిమాలు రాకముందు మళ్ళీ రావా అని ఒక సాంగ్ ప్రైవేట్ ఆల్బమ్ రిలీజ్ చేసాం. అప్పుడు ఆయన మాకు సపోర్ట్ చేసి హీ ఎంకరేజ్డ్ అస్. అండ్ నేను ఒక ఫ్రెండ్ సాయికృష్ణ అని మేము ముగ్గురం కలిసి ఒక ఆల్బమ్ చేసాం. అప్పుడు దట్ లెడ్ టు అప్పుడు మధుర శ్రీధర్ గారు మమ్మల్ని లాంచ్ చేశారు. సో వీఆర్ అగైన్ బ్యాక్ విత్ సేమ్ టీమ్ అనమాట ఈ మల్లిరావా మూవీతో. సో ఐ ఫీల్ దిస్ మల్లిరావా థింగ్ ఈజ్ వెరీ లక్కీ ఫర్ మీ. ఆల్ ది బెస్ట్ యూ అండి. సో
జస్ట్ వన్ మోర్ సాంగ్ టు గో. ఈ చిత్రానికి సంబంధం ఉండి ఉండనట్టుగా ఉన్న మా మధుర శ్రీధర్ గారు ఉన్నారు. అదేంటంటే టెక్నీషియన్ కాకపోయినా ఆడియోని లాంచ్ చేస్తున్నారు మధుర మ్యూజిక్ ద్వారా. లెట్ మీ వెల్కమ్ మధుర శ్రీధర్ గారు, నిర్మాత అండ్ దర్శకులు. అలాగే టిఎన్ఆర్ గారు మనతో ఉన్నారు, వెబ్ జర్నలిస్ట్ as well as a very popular YouTuber. Let me welcome both of them onto the stage to show us the last song. నేను ఎప్పుడూ చెప్తుంటాను, సుమంత్ ఈజ్ లక్కీ హీరో టు మధుర ఆడియో. అప్పుడు గోదావరి ఎంత పెద్ద మ్యూజికల్ హిట్టో మళ్ళీ రావా కూడా అంత పెద్ద మ్యూజికల్ హిట్ అవుతుందని నేను చాలా నమ్ముతున్నాను. ఆకలితో ఉన్నవాడు అటెంప్ట్ చేసే ప్రయత్నం ఏదైనా చాలా కసిగా ఉంటుంది. అండ్ అలాంటి అటెంప్ట్ కోసం ప్రేక్షకులు ఎప్పుడు ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. అండ్ అలాంటి ఆకలితో ఉన్న వ్యక్తి సుమంత్ గారు. సుమంత్ గారి గురించి తెలుసు, చాలా కొత్తగా ప్రయత్నం చేస్తుంటారు. అఫ్ కోర్స్ రిజల్ట్స్ అటు ఇటుగా ఉండొచ్చు, బట్ అతని ప్రయత్నం మాత్రం ఇప్పుడు చాలా కొత్తగా ఉంటాయి. సో ఈ అటెంప్ట్ డెఫినెట్గా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నన్ను వెల్కమ్ చేసిన డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్కి థ్యాంక్ యూ సో మచ్. 5th సాంగ్ లాంచ్. మా గెస్ట్లందరినీ వెల్కమ్ చేయడానికి లెట్ మీ వెల్కమ్ ఆర్ ప్రొడ్యూసర్ శ్రీ రాహుల్ యాదవ్ నక్కా గారిని వేదిక పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. లెట్ మీ వెల్కమ్ సుమంత్ గారు, మిగతా ముగ్గురు గెస్ట్లని వేదిక పైకి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. వీ హ్యావ్ ఆర్ అఖిల్ అక్కినేని గారు, లక్ష్మీ మంచు గారు అండ్ రకుల్ ప్రీత్ సింగ్ గారు. ముగ్గురిని వేదిక పైకి సాధారణంగా రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. Let me welcome our director Gautam Tinanuri onto the stage. Shri Raj Kandukuri గారిని వేదిక పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సో ఇప్పుడు నా గ్రూప్ ఫోటో నిండుగా ఉందండి, వేదికకి కళొచ్చేసింది. నా గ్రూప్ ఫోటోకి కళొచ్చింది, నా వేదికకి కళొచ్చింది అని చెప్తున్నాను. బట్ ముగ్గురు కలిసి మాకు ముందు ట్రైలర్ చూపించేస్తే ఆ తర్వాత మాట్లాడుకునే మాటలు మాట్లాడుకుందామా? ఆల్ రైట్, ఆల్ త్రీ ఆఫ్ యూ టుగెదర్. మళ్ళీ రావా ట్రైలర్. Malli Rava trailer launch. రావా. I welcome all the guests back onto the stage. First and foremost, mana Telugu industry ki introduce అవుతున్న మన ఆడపడుచుని వెల్కమ్ చేద్దాం. Welcome, Akanksha. You look stunning on screen and off screen. Welcome to our Telugu industry. I wish you all the very best from the bottom of my heart as a director. The hero of this evening, the music director Shravan. Sumant naku prati trailer and the music, he kept sending it to me, and beautiful music. Lyrics chala bagunnayandi. Konni padalu ardham kaledru, phone chesi adugutanu mimmalni. And Kiran garu, welcome to the industry. I'm a big fan of your voice. I listen to your radio show. All the very best. Rahul garu, welcome to the industry. Wishing all of you all the very best. Very let me welcome beautiful Rakul Preet Singh garu. మీ ఆవిడ కూడా మన లక్ష్మి గారి లాగానే మనసు విప్పి మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఫస్ట్లీ డెఫినెట్గా చెప్పాలి దట్ మళ్ళీ రావా ట్రైలర్ లాంచ్ అయ్యేటప్పుడు ఫస్ట్ టైం చూసేటప్పుడు నాకు చాలా నచ్చింది. బికాస్ చాలా రోజుల తర్వాత ఒక లవ్ స్టోరీలో సోల్ కనిపించింది. జనరల్గా నాకు లవ్ స్టోరీస్ చాలా ఇష్టమే, అండ్ వెరీ ఫ్యూ ఫిల్మ్స్ ఆర్ మేడ్ ఆన్ దాట్. సో congratulations team andarki for the feel good factor that the trailer carries. Congratulations, I told you, I called you, it looks fantastic. And, yes, please watch it and pedda hit cheyandi. Thank you. Thank you Rakul garu. మరి ఈరోజు అఖిల్ గారు ఒక స్పెషల్ గెస్ట్ మాత్రమే కాదు, సుమంత్కి ఆప్త కుటుంబ సభ్యులు కాబట్టి లెట్ మీ వెల్కమ్. స్పెషల్గా ఏమైనా చెప్పాలంటే ఇన్సైడ్ సీక్రెట్స్ కూడా ఏమైనా చెప్పాలి, ఎంత కష్టపడ్డారో ఈ సినిమాకి అయినా ఇవన్నీ చెప్పాలి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఆల్ ఆఫ్ దోస్. అందరికీ నమస్కారం. మా సుమంతన నేను చిన్నప్పుడు చాలా ప్యాంపర్ చేసేవాడు, సో తను నా ఫేవరెట్. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. మళ్ళీ రావా చాలా ఒక ప్యాషన్తో చేసిన సినిమా అనిపిస్తుంది నాకు. యూ కెన్ సీ ఇట్ ఆన్ స్క్రీన్. శ్రవణ్, what beautiful songs. I mean, seriously, you had all our hearts like warm. Seriously, it's incredible songs. Gautam, like he said, I think because of your writing and because of how you inspired him, this music has come out. I can tell that. And me scenes, the whatever the trailers are showing, it's showing a lot of emotion. And Sumantana, you're looking good in pain. I wish the film all the best. Welcome to the industry, Akanksha. You're looking gorgeous on screen.
Congrats to the whole team. The trailers are looking really good. I wish them all the best. Thank you very much. ఆకాంక్ష. I am equally nervous and excited. I would like to thank our producer, Mr. Rahul. Thank you so much, Gautam, for casting me for this. And I'm really excited. This is the very beautiful love story, I must say. And I'm sure when you all watch it, you'll get to know. Thank you, Sumanji, for being so cooperative throughout this shoot. He used to guide me. And the whole team. It's like a teamwork, and I'm looking forward to it. Please go and watch on 8th December. It's releasing Maldi Rava. Thank you so much. లెట్ మీ వెల్కమ్ దిస్ యంగ్ ప్రామిసింగ్ డైరెక్టర్ మధుర శ్రీధర్ గారు చెప్పినట్టుగా ముగ్గురిని కలబోసుకుని వచ్చారట మీరు. మరి ఇవన్నీ ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తున్నాయి మాలో, మరి మీకేం పెంచుతున్నాయి? అందరికీ నమస్కారం అండి. నా పేరు గౌతమ్. ఐఎమ్ ద రైటర్ అండ్ డైరెక్టర్ ఫర్ ద మూవీ మల్లి రావా. మల్లి రావా ఈజ్ అ వెరీ న్యాచురల్ లవ్ స్టోరీ. ఈ మూవీలో సీన్స్ కానీ, డైలాగ్స్ కానీ, క్యారెక్టర్స్ కానీ అన్నీ కూడా వీ ట్రై టు పోర్ట్రే యాజ్ న్యాచురల్ అండ్ యాజ్ రియలిస్టిక్ యాజ్ పాసిబుల్. ఈ మూవీ స్క్రిప్ట్ ఒక 200 pages స్పైరల్ బుక్ నుంచి టు ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ఏ 2-hour బ్యూటిఫుల్ మూవీ. There are a lot of technical departments which came together. And casting విషయానికి వస్తే ఫస్ట్గా మాట్లాడుకోవాల్సిన సుమంత్ గారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్ ఫర్ యాక్టింగ్ ఇన్ మై ఫస్ట్ మూవీ. మీరు నా మీద ఉంచిన నమ్మకం నాకు ఈ మూవీని ఇంత కాన్ఫిడెంట్గా ఎగ్జిక్యూట్ చేయడానికి ధైర్యాన్ని ఇచ్చింది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ ఆకాంక్ష సింగ్ డిడ్ ఏ డెబ్యూ, అండ్ దిస్ our first movie. I'm sure many more to come. Madhura Sridhar garu, thanks for the nice words, sir. I think we need a lot more producers like you. I'm very thankful. And movie will release on December 8th. I hope you'll enjoy the movie in theaters. Thanks, everyone. I'd like to thank Shravan first. Like, you know, this music is just unbelievable. Even Akhil was just sitting and telling me that, wow, this is amazing, Ani. And this is the first time he heard it. So that's a good sign. And well, what can I say? Well, the two people that I really want to thank here, first of all, Gautam. It's so accidentally, kada ela jarigindante, like, you know, I think he kept emailing me, and for the first I think for the first like 3-4 months, I ignored him. I didn't know what was there, because I get so many people who want to come like and narrate scripts, and somehow it just happened, and I was just blown away. Like, you know, when he narrated the script to me, 2 hours, you know, he narrated everything to me. By the end of it, I had tears in my eyes, and on top of that, on top of that, like, you know, he shot part of the movie, like a test reel of the movie, the kids episode, and he brought it to me. I was like, nobody came this prepared. Nobody. Like, I've worked in 22 films. I think probably maybe Godavari and Golconda High School were, like, you know, on this level of preparation. But this, like, you know, no one came and shot a test shoot of a sequence of the movie and came to me. So I just blindly, I said, this is it. Like, you know, this was so baked. And we finished the film. Chala mandi anukochu cinema chuttesarani. But 10 months శుభ్రంగా pre-production చేశాక we finished the shooting in 30 days. That's how it should be done. That's how it should. And hats off to Rahul, like the debutant producer. Hats off. Of course, my beautiful co-star Akanksha. Welcome to the Telugu film industry. I'm so surprised that you haven't debuted earlier. And this is going to be the first of many for you. You're beautiful, you're talented, and you're professional. And it's just going to get you places. Also, like, my entire perna, like, you know, I'm forgetting a few people, but like everyone, like the cast, you know, Mirchi Kiran Garu, Abhinav, like all of you all, and the kids. You're not kids, I know you're not kids, but like that, the highlight of this film, like visually, the highlight of this film acting is, it's not, I personally thought, like, you know, it's a childhood episode. This is my most honest film I've done since Godavari.
And at least as far as I'm just so happy, I was just myself. I didn't work hard on this cinema lo. Everything just came naturally to me. That's why Akhil said, like, I look good in pain. Like, you know, maybe I get it from the original Devdas. Yeah, and thank you all for coming.